గత సంవత్సరం నుండి కూడా మరి కోయిట్లో ఇంచుమించుగా చాలా చోట్ల ఆరాధన జరగట్లేదు. ముఖ్యంగా మా సంఘం మాత్రం ఆరాధన జరగట్లేదు. ఎందుకంటే మాది అబాసీలో ఉన్నది కాబట్టి అబాసీలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే కనుక మరి ఈ యొక్క లాక్డౌన్ ప్రారంభించిన సమయంలో కోయిట్ వారు ప్రకటించారు ఇక్కడ ఎవరో ఆరాధన జరిపించొద్దని బేస్మెంట్లోను. అదే సమయంలో కేరళ వాళ్ళు ఏం చేశారంటే ఒక వివాహం జరిపించున్నారు అక్కడ. అప్పుడు వెంటనే బలదేవుడు వచ్చి వీళ్ళకి 1000 దినాల్లో పెనాల్టీ వేసిన తర్వాత ఇంకా కేరళ వాళ్ళందరూ కూడా భయపడిపోయి ఆరాధనలు అసలు జరిపించట్లేదు. ఇంకా మేమైతే వాళ్ళతో షేర్ ఉన్నాం కాబట్టి మాకు కూడా జరిపించలేదు. ఇంకా అలాగా బ్రేక్ అయిపోయింది. నేను మాత్రం లాక్డౌన్ అక్కడ 3 నెలలు ఉన్న తర్వాత నేను నెమ్మదిగా ఇంటింటికి వెళ్ళి ప్రార్థన ప్రారంభించాను. కానీ అది కూడా సజావుగా జరగట్లేదు. అయితే మరి నేటి దినాన్ని మీ మధ్యన ఉండి ఈ విధంగా వాక్య పరిచయం పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా మరి అయ్యగారు మా యొక్క బావగారు రాజుగారు చెప్పిన విధంగా నేను మరి 2 నిమిషాలు నా యొక్క మరి సాక్ష్యం అంటే సాక్ష్యం కాదు కానీ నా యొక్క పరిచర్య అంటే మీకు నన్ను పరిచయం చేసుకోవడానికి మరి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా నేను చూసినట్లయితే కనుక మాది నర్సాపూర్ దగ్గర ఉన్నటువంటి నర్సాపూర్ మండలంలో నుండి నవరసపురం మాది రత్నావరపురం గ్రామంలో మరి మేము ఈదావారం అండి మా ఇంటి పేరు. మా నాన్నగారు మరి ఇంచుమించుగా మా ఊరికి ఇంకా ప్రక్కన ఉన్నటువంటి ఊరికి గ్రామానికి కూడా 30 సంవత్సరాలు ఏకగ్రీవంగా ప్రెసిడెంట్గా చేశారు. మాకు మరి నేను చెప్పవలసిన లేదు కానీ గొప్పతనం కాదు కానీ మొత్తం చెప్పాలంటే మా ఊరికే మేము గొప్ప ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆస్తులుండి మాకు. మా నాన్నగారు ఎప్పుడైతే ఆ యొక్క మరి ప్రెసిడెంట్ చేశారో మరి ఆస్తి అంతా కూడా పాడు చేసుకున్నాము. మా పెద్దనాయన వాళ్ళకైతే ఉన్నది, మాకైతే ఆస్తి లేకుండా అయిపోయింది. అయినప్పటికీ దేవుడి కృపను బట్టి దేవుడు ఎప్పుడు కూడా మమ్మల్ని మరి చిన్న చూపుగా చూడలేదు. మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మరి దేశానికి నన్ను తోడుకుని వచ్చి మొట్టమొదటిగా నేను ఈ యొక్క అహ్మదీలో పనిచేసేవాడిని. అహ్మదీలో పనిచేసిన అనంతరం 5 సంవత్సరాల తర్వాత నేను మళ్ళా కువైట్కి సిటీకి వెళ్ళి అక్కడ మరి కస్టమ్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ మరి ఇంచుమించుగా మొన్న 2018 వరకు కూడా అక్కడే పనిచేసి మరి అక్కడి నుంచి రిలీఫ్ తీసుకుని నా సొంతంగా నేను బిజినెస్ అంటే నేను వాహనం తీసుకుని మరి కస్టమర్స్ చేసుకుంటూ ఉన్నా. ఇది నా యొక్క మరి జీవిత యొక్క పరిస్థితి అండి. అయితే ఇక్కడ మరి పరిచయం మాత్రం మొట్టమొదటి నుంచి కూడా కోవిడ్ లో పరిచయం చేయడానికి నేను ముందు ఉండేవాడిని. ఎందుకంటే ప్రతి దానికి కూడా ఉత్సాహంగా ఉండేవాడు. ఉత్సాహంగా ఉంటే మరి సిటీలో మా సంఘము 2వ సంఘంగా ఉండేది. మాది తెలుగు సంఘం, తెలుగు క్రైస్తవ సంఘం తర్వాత మాదే ఒక సంఘం అక్కడ ఉండేది. ఎందుకంటే ఈజిప్ట్ వాళ్ళు ఆలయం కట్టి ఉన్న కాడ మేము ఆరాధన జరిపించేవాళ్ళు, అక్కడ టెంట్ వేసేవాళ్ళు. ఇంచుమించుగా 1000 మంది సుమారు మాకు జనం వచ్చేవారు. అటువంటి జరుగుతున్న సంఘాన్ని ఆ ఈజిప్ట్ వాళ్ళు ఆలయం తీసేసిన తర్వాత అక్కడ రోడ్ వేయడానికి బ్రిడ్జ్ చేయడానికి ఈజిప్ట్ వాళ్ళు ఆలయం తీసేసిన తర్వాత మేము అబ్బాసి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మరి సాతానుడు చెడగొట్టి చిన్నగా సీనికలుగా చేసి మా సంఘాతులందరూ అటు వెళ్ళిపోయారు. కడకు మాత్రం మేమే కొద్ది మందిగా మిగిలిన మా యొక్క ఆరాధన జరిపిస్తూ ఉన్నాము. అయితే నేను అప్పటికి మామూలు పరిచారకుడిగా ఒక యువకుడిగా ఉన్నాను తప్ప నేను సేవకుడు కాదు. అయితే మా సంఘ కాపుర గారు మరి ఇంటికి వెళ్ళిపోవడం వల్ల నాకు సంఘ కాపురగా నన్ను బాధ్యత నాకు అనుగ్రహించి మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత సంఘ కాపురగా నేను అనుకున్నాను అబ్బాసీలో. మరి ఆంధ్ర యువాంజలికల్ సంఘం. ఇదండి నా యొక్క మరి జీవిత యొక్క మరి పరిచర్య. ఎందుకంటే మరి నా కుటుంబం కూడా మీకు పరిచయం చేస్తాను. నా యొక్క మరి భార్య, 2 బిడ్డలండి. పెద్ద కుమారుడేమో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇప్పుడు చిన్న కుమారుడు 10th క్లాస్. అంటే నాకు వయసు ఎక్కువ ఉన్నా కూడా బిడ్డలు చిన్నవాళ్ళు. ఎందుకంటే నాకు వివాహం అయిన తర్వాత చాలా కాలం బిడ్డలు లేకపోతే దేవుని కృపను బట్టి దేవుడే నాకు అనుగ్రహించాడు. ఎందుకంటే నా భార్య ఆటంలో బాగా మరి భోజాడింది. ప్రభా ఈ లోకంలో మరి మనుషులటువంటి వాళ్ళంటి కాకులు లాంటి వాళ్ళు నాకు సంతానం లేకపోతే నన్ను హేళన చేస్తారేమో ప్రభా అని ఆమె కన్నీరు కాచినందువలన దేవుడు వాగ్దానం చేసి మాకు 2 బిడ్డలను మగ బిడ్డలు ఉంచాడండి. బిడ్డలు క్షేమంగా ఉన్నారు. నా భార్య బిడ్డలు మరి ఇంటికాడే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కోయిట్లోనే పుట్టారు కానీ ఇంటికాడ ఉంటున్నారు. నా భార్య అయితే అవటాకామ నర్సే కానీ ఉద్యోగం చేయడానికి నేను ఇష్టపడలేదు. ఇంటి దగ్గర ఉంటుంది. నా యొక్క జీతంతో సరిపోతుందని నేను నా భార్య ఉద్యోగం చేయడానికి నేను పెట్టలేదండి. ఇది నా యొక్క పరిస్థితి. అయితే ఈ సమయంలో మరి ఇంత సమయము మరి నేను ప్రధాని కట్టడం కాదు కానీ వాక్యాన్ని పంచుకుందామండి. మరి సాధారణంగా మరి అలిగారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి పరిచర్లు సేవకులు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎవరైనా సేవకులు పిలిచినప్పుడు కానీ
మీరు కానీ మీ సంఘంలో ఒక పద్ధతి పెట్టుకుంటే మంచిదని నా యొక్క ఆలోచన, అంతే తప్ప మిమ్మల్ని అర్థం పెట్టలేదు. నేను ఈ మన పరిశుద్ధ లేఖన భాగం నుండి మనకి 3 పాఠాలు ఉంటాయి, 3 భాగాలు ఉన్నాయి. పాత నిబంధన, కొత్త నిబంధనలో సువార్త భాగము, పత్రిక భాగము. ఈ 3 కూడా సేవకులు దాన్ని ఇంక్లూడ్ చేసి వాక్యం చెప్పడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వచ్చినటువంటి సేవకులను అడిగినైనా సరే, లేకుంటే మీ యొక్క షెడ్యూల్ ప్రకారంగా అయినా సరే, మరి ఆ యొక్క చదివించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉత్తర పద్ధతుల మీద మరి మీరు చదివారు, కానీ అదే అధ్యాయం నుంచి నేను వాక్యం చెప్పాలంటే వాక్యం చెప్పడానికి అంత అనుకూలం కాదు. కాబట్టి నేను నా పద్ధతిలో నడుస్తుంటాను. ఎలాగంటే కనుక మాది లోదన మిషన్ అండి. లోదన మిషన్లో మరి 3 పాఠాల మీద ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు మొన్న గుడ్ ఫ్రైడే అయిన తర్వాత ఈస్టర్ అయింది కాబట్టి ఈస్టర్ తరువాతి వారము అని ఉంటుంది అన్నమాట షెడ్యూల్. ఆ షెడ్యూల్ ప్రకారంగా నేను ప్రిపేర్ అయి వస్తాను అన్నమాట. ఆ షెడ్యూల్ ప్రకారం చేస్తాను. కాబట్టి మనకి మీరు ఆ విధంగా షెడ్యూల్ ప్రకారంగా నడిస్తే కనుక ఏ దినానికి ఏ వాక్యం అవసరమో అది మీతో దేవుడు మాట్లాడతాడు. ఇది సత్యం అన్నమాట. ఏంటంటే మనం ఎప్పుడైనా సరే క్రమ పద్ధతిలో వెళ్ళినప్పుడు మీరు ఒక రకంగా బైబిల్ తీసి ఉదయాన్ని చదువుకున్నారనుకోండి, మీ జీవితానికి ఈ దినం ఏం అవసరం అవుతుందో ఆ యొక్క వాక్యమే దొరుకుతుంది. ఎందుకంటే అది షెడ్యూల్ అనమాట, క్రమం అనమాట. అది కానీ ఆ విధంగా నడుచుకోవడం చాలా మంచిది. నేను మీకు వాక్యం చెప్పి చూపిస్తాను. 3 భాగాలు. ఆ 3 భాగాలు ఒక్కొక్కరు చదివిన తర్వాత నేను వాక్యానికి వెళ్తాను. యోబు గ్రంథము, యోబు గ్రంథము 19వ అధ్యాయము 19వ అధ్యాయము 23 నుంచి 25 వరకు అమ్మా. యోబు గ్రంథము 19వ అధ్యాయము 23 నుంచి 25 వరకు. నేనెంతో కోరుచున్నాను, అవి గ్రంథంలో రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనుప పొగరతో బండ మీద చెక్కబడి సీసంతో నింపబడి నిత్యము నిలవవలనని నేనెంతో కోరుకొనుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిత్యుడనియు నేను ఎరుగుదును. సరిపోతుందండి. ఆ తర్వాత మళ్ళా సువార్త పాఠ్య భాగం నుండి యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుండి 19 వరకు. యోహాను సువార్త 21వ అధ్యాయము చదువు. భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 2వసారి అతనిని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. 3వసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తాను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదుమని ఆయనతో చెప్పాను. సరిపోతుందండి. తర్వాత పత్రిక పాఠం నుండి మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 23 వరకు చదవండి. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తెచ్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయంతో గడపడి పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తాను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములు యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. సరిపోతుంది. సరే, ఈ యొక్క 3 పాఠాల మీద నేను కొద్దిగా ధ్యానిస్తాను. ఎందుకంటే మరి ఈ యొక్క క్రమ పద్ధతిగా మీరు చెప్పాను తప్ప మరొకటి ఏమీ కాదు. దయతో నన్ను క్షమించండి. మరి ఈ సమయంలో మనం చూసుకున్నట్లయితే, మరి గత కాలంలో మనం చూసినప్పుడు
మరి దేవుడు మన పట్ల చేసినటువంటి మేలుని బట్టి మరి మనకి ఏమిచ్చి కూడా ఆయన రుణం మనం తీర్చుకోలేము. ఎందుకంటే మనం పుట్టుకతోనే మన పాపులము, దౌర్భాగ్యులము, ఎన్నిక లేనటువంటి వారము. కాబట్టి దేవుని యొక్క మహా సంకల్పాన్ని బట్టి మనల్ని ఈ యొక్క దేశానికి మనం తోడుకొని వచ్చి ఈ దేశంలో ఈ యొక్క అన్య జనాంగం మధ్యన మనము దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి కానీ ఆయన యొక్క సన్నిధానంలో గడపడానికి కానీ దేవుడు గొప్ప కృపను అనుగ్రహించాడంటే ఆయన కొన్నటువంటి ప్రేమ అపారమైనటువంటి ప్రేమ. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధానంలోనంట ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంట. అయితే మనం ఒక్క గంట గడిపితే ఆ 1000 గంటలు కూడా మనకు శ్రేష్టం. కాబట్టి వృధాగా మనం గడపకుండా మరి దేవుడు ఇచ్చినటువంటి యొక్క కృపను బట్టి, అంటే ఈ యొక్క సెలవును బట్టి మీరెవరూ కూడా ఇంటి దగ్గర ఉండి మరి నేను కాలయాపన చేయాలి లేకపోతే ఏదో చేసుకోవాలనేటువంటి ఉద్దేశంగా కాకుండా దేవుని సన్నిధానంకి వెళ్తే కనుక నేను మరి దేవుని యొక్క సన్నిధానంలో నేను ఆయన వినికుల్లో నేను కనపడతాను, ఆయన రాజ్యానికి వారసుడిగా నన్ను చేసుకుంటాను అనేటువంటి ఉద్దేశం కలిగి మీరందరూ కూడా దేవుని సన్నిధానంకి వచ్చినారు. కాబట్టి దేవుని సన్నిధానంకి వచ్చినటువంటి వారిని వాళ్ళు ఎటువంటి వారైనా కూడా ఆయన ఎవరిని కూడా త్రోసివేయడు కానీ ఆయన ప్రేమతో పిలిచే దేవుడు. అందుకనే మనం ఒకసారి చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే మరి ప్రయాసపడి భారం మోసుకొని ఉన్న సమస్తమైన వారులారా మీరు నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతి కలుగజేస్తాను అన్నాడు. ఏం చేస్తాడమ్మా ఇంటి దగ్గరికి వచ్చినటువంటి విశ్రాంతి అంటే మనము ఇంటి దగ్గర నుండి విశ్రాంతి తీసుకోవడం లేదా లేకపోతే దేవుని సన్నిధానంకి వచ్చి విశ్రాంతి తీసుకోవడం లేదా అంటే విశ్రాంతి అనేటువంటిది ఈ లోకంలో ఒకవేళ మనం జీవించినంత కాలం మన యొక్క ఆయుష్ కాలము ఒకవేళ 70 సంవత్సరంలో అదే మరి మన కీర్తన గ్రంథంలోను 90 అధ్యాయంలోను మరి మోషే గారు రాసినటువంటి అధ్యాయం అదొకటే. ఆ యొక్క అధ్యాయంలో మాట్లాడుతుంటాడు ఏమంటాడంటే 10వ వచనం చూడమ్మ ఒకసారి. ఆయుష్ కాలము 70 సంవత్సరములు అధిక బలమున్న ఎడల 80 సంవత్సరం అయినను వాటి వైభవము ఆయాసము అంటే మనం ఈ లోకంలో మన జీవిత కాలం ఎంత, మన యొక్క జీవిత పరిమాణం ఎంత అంటే కొంతమంది 70 సంవత్సరాలు బతకొచ్చు, కొంతమంది 80 సంవత్సరాలు బతకొచ్చు. అసలు మొట్టమొదటిగా చూసినట్లయితే ఆది మానవులైనటువంటి ఆదాము కాలం నుంచి మనం చూసుకున్నప్పుడు వాళ్ళు 900 సంవత్సరాలు బతికినటువంటి వారు 900 సంవత్సరాలు బతుకుతూ ఉంటే మరి నోవాహు అనేటువంటి దైవజనుడు అనగా ఆ యొక్క ఆది కాలం 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి సిద్ధియాంశం 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆయన ఏం చేశాడంటే నోవాహు ద్వారా కాను రక్షణ కలగజేసినటువంటి దేవుడుగా ఉన్నాడు. రక్షణ కలగజేయటంలోను అప్పటికి దేవుడు చేసినటువంటి మనుషులు వారు పూర్తిగా ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి దేవుడు దీర్ఘాయుష్ని ఇచ్చాడేమో వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి రీతిలో వాళ్ళ ఇష్టానుసారంగా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు అనుకున్నాడు ఈ లోకంలో ఉన్నదంతా కూడా నాశనం చేసేద్దాము, మనకి ఈ లోకంతో ఏంటంట ఈ వైరం అని దేవుడు అనుకున్నప్పుడు ఆయన ఆకాశం నుండి చూసినప్పుడు అంట మరి నోవాహు గారు ఎలా కనపడంట నిందారహితుడిగా కనిపించాడంట దేవుడికి. అంటే ఆ యొక్క నిందారహితుడిగా కనిపించినటువంటి వ్యక్తిని నాశనం చేస్తాడా అంటే నాశనం చేయడు. అదే మనం చూసినట్లయితే మీకు తీరాల్సినదిగా నేను కొన్ని విషయాలు చెప్తా ఉంటాను. మరి అబ్రహాము గారు ఆ యొక్క మరి సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి దేవుని యొక్క దూతలు వచ్చినప్పుడు ఆ యొక్క మరి అబ్రహాం గారి యొక్క లక్షణాలు ఏంటంటే ఆయన నిత్యము కూడా ఎవరికో సహాయం చేయాలి, ఏదో సహాయం చేయాలనేటువంటి ఆలోచన తప్ప ఆయన మామూలుగా ఎందుకులే మనకెందుకులే అనుకునే వ్యక్తి కాదు అబ్రహాము గారు. అబ్రహాము గారు నిత్యము కూడా ఎవరికైనా ఏదైనా చేయటం మంచిది, ఏదైనా సహాయం చేద్దాం అనేటువంటి ఒక ధోరణ కలిగినటువంటి వ్యక్తి అనమాట. అటువంటిప్పుడు ఆయన ఎండ వేళలా ఆయన గుడారంలో కూర్చుని చూస్తూ ఉండగా దేవదూతలు వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతా ఉండేప్పటికి అయ్యా అయ్యా మీరు నా దగ్గరికి అందుకే కదా వచ్చారు, రండి అయ్యా అని చెప్పేసి పరుగులు వెళ్ళి వాడిని తీసుకుని వచ్చి వాడికి కొంత ఆతిథ్యించాడు. అంటే ఆతిథ్యంలోను మంచి జ్ఞానవంతుడు, అంత బుద్ధిమంతుడు అనమాట. అయితే మనమైతే చూడండి ఈ రోజు మనం చూసామైతే ఎవరన్నా అయ్యా నాకు సహాయం చేయండి అయ్యా పలానా ఇబ్బందులు ఉన్నాయంటే అబ్బాయి నువ్వు ఎవరో తెలీదు, నేను చెప్పకూడదు కానీ ఇటువంటి విషయాలు కానీ నాకు గమ్ముని వచ్చేస్తా ఉంటాయండి. ఒకసారి ఇలాగే మన పెద్ద సంచి కాడికి ఒక ఆమె కడప ఆమె ఎక్కడో జహరాలను వాళ్ళ బంధువు ఎవరో చనిపోతే వస్తే ఆమె బిడ్డ కుటుంబీకులు ఎవరో బంధువు చనిపోయాడు, ఆమెని మరి డెడ్ బాడీని ఇంటికి పంపించాలా ఏదైనా చేస్తే తెలుగు వాళ్ళ అక్కడికి వెళ్తే సహాయం చేస్తారని ఆమె ఎంతో దుఃఖంతో వస్తే అమ్మ ప్రార్థన చేస్తే తగ్గిపోతా బాధ
ఇటువంటి మానవత్వం లేనటువంటి మనుషులు ఉన్నారని క్రైస్తవుల్లో కూడా మరి ఏమనుకోవాలి? అందుకని అటువంటి వాడు కాదు. అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి ఆయన కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే, అయ్యో మరి ఈ యొక్క ఆతిథ్యం ఇస్తే మంచిదనుకుని తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఆతిథ్యం తీసుకున్న తర్వాత ఆ దేవదూతలు అనగా దేవుడే, దేవాతి దేవుడే, కానీ దేవదూత రూపంలో అక్కడ ప్రత్యక్షం అయ్యారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతూను ఏమనుకున్నారంటే, మనం వచ్చినటువంటి విషయాన్ని, మనం వెళ్తున్నటువంటి విషయాన్ని, సుధోమ కుమారులు అనేటువంటి దేశాన్ని నాశనం చేయడానికి మనం వెళ్తున్నాం కాబట్టి మరి అక్కడికి వెళ్తున్నప్పుడు మరి ఈయన కుమారుడు అక్కడ ఉన్నాడు కదా, అబ్రహాం గారి యొక్క కుమారుడు అక్కడ ఉన్నాడు కదా, మరి ఈయన దాయిపోయింది మనము అనుకుని అక్కడ ఏం చెప్పారంటే, అయ్యా అబ్రహాము, మరి మేము సుధోమ కుమార పట్టణానికి వెళ్తూ ఉన్నాము, ఆ పట్టణాన్ని నాశనం చేయాలని వెళ్తూ ఉన్నామంటే అప్పుడు అబ్రహాం గారు బ్రతిమలాడుకుంటున్నాడు. ఏమన్నాడు? అయ్యా అక్కడ ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే రక్షించావా అంటే, ఎక్కడైతే నీతిమంతులు ఒక్కడున్నా కూడా దేవుడు రక్షించాడు అంటే అటువంటి విషయాన్ని ముందుగానే అబ్రహాం గారికి తెలుసుండి ఆయన అడుగుతున్నాడు. అయ్యా 50 మంది 40 మంది 30 మంది అనుకుంటూ వచ్చి నేను ధూళిని నేను ఎందుకు పనికిరానటువంటి వాడను, అయినా కూడా దేవుని దగ్గర తెగించి అడుగుతున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈ విధంగా ఆయన మరి 10 మంది వరకు వచ్చి ఆగిపోయాడు. 5 మంది ఉంటే రక్షించావంటే మరి ఎలా ఉండదో మనకు తెలియదు, కానీ 5 మందికి రాలేదు. అక్కడ ఉన్నటువంటి లోతు యొక్క కుటుంబం 5 కూడా లేరు అక్కడ, ఎందుకంటే 2 కుమార్తెలు, భార్య, ఆయన 4 ఉన్నారు. కాబట్టి అక్కడ నుండి నీతిమంతులు తప్పించాలి కాబట్టి వాడిని త్వరపెట్టి బయటికి అంటే దేవుని కృప ఎటువంటిది, దేవుడు ఆయన అనుగ్రహించేటువంటి కృప ఎటువంటిది అంటే, నువ్వెక్కడున్నా సరే కాలాంధకారపులో లోయలో సంచరించినా కూడా ఆయన దుడ్డికాల దండము నిన్ను ఆదరిస్తుందంట. అందుకనే మనం ఈ యొక్క కరోనా సమయంలో ఎంతో మంది మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఉద్యోగస్తులు, మంచి అందమైనటువంటి వాళ్ళు మనకంటే ముందుగా కాలం చేసినాడు. అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, నరుని యొక్క ఆయుసు 70 సంవత్సరములు, అధిక బలమైన 80 సంవత్సరాలు అని చెప్తుంటే మరి ఇంత కాలంగా ఎందుకు మరణిస్తున్నారంటే, వారు మనం దేవునికి మరి మనకి మధ్యన అడ్డుగోడలాగా మనం చేసే పాపాలు ఉండిపోతున్నాయి. ఏంటంటే మన పాపం డైరెక్ట్ గా మనం పాపం చేయాల్సి లేదు, కానీ మనం ఉదయం లేచిన కాడి నుంచి సాయంకాలం వరకు మాట వలన, చూపు వలన, క్రియ వలన అనేకమైనటువంటి పాపాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి పాపాల గురించి మన దేవుడు ఇచ్చినటువంటి కృప ఏంటంటే తెలుసా, నువ్వు రాత్రంతా కూడా సుఖనిద్ర అనుభవించావు కాబట్టి ఉదయకాలం వేసినప్పుడు నీకు తగినంత మాత్రంగానే 2 మాటలు దేవుని దగ్గర ప్రార్థన చేసి, ప్రభా రాత్రంతా సుఖనిద్ర అనుభవించావు, ఉదయకాలం లేపినందుకు మీకు వందనములు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నేను ప్రయాణం అయ్యేస్తున్నాను, నా యొక్క నా పనుల భారంలో మీరు నాకు తోడుకుండి మీ యొక్క పరిశుద్ధ దేవతల్ని నా కుడి ఎడమల కావలా ఉంచి నన్ను కాయ ప్రభు అంటే ఎటువంటి శోధన మీ దగ్గరికి రాదు, ఎటువంటి ఇబ్బంది మీకు రాదు. కాబట్టి అటువంటి దేవుడు మనకి వినయము కలిగినటువంటి దేవుడు, మనం పలికితే పిలిచే దేవుడు మనకు ఉండగా మనకి ఏ భయం అండి? అందుకని మనకి భయం అనేది క్రైస్తవులకి ఉండకూడదు. ఎందుకంటే నామకార్థ క్రైస్తవులుగా ఉంటే మనకు భయం ఉంటుందేమో, కానీ పూర్తిగా దేవుని అనిపించినటువంటి వారికి ఏ భయము ఉండదన్నమాట. అటువంటి మనము మరి మంచి ముందుకు సాగేలాగా, అంటే ధైర్యవంతులుగా ముందుకు సాగేలాగా దేవుడు మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అయితే దేవుడు మరి మనల్ని ఆశీర్వదించాలి, మనల్ని ఆయన విమోచించాలి అంటే కనుక మనం ఏం చేయాలని మనం ఒకసారి చూసినట్లయితే, ఒకసారి మరి 128వ దావీదు కీర్తన మరి చూసినట్లయితే అక్కడ ఏం చెప్తున్నాడంటే, అక్కడ 5 రకాలైనటువంటి దీవెనలు దేవుడు మనకి ఇచ్చాడు. అక్కడ చూసినట్లయితే 128వ దావీదు కీర్తనలో ఆయన ఏమంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారు ధన్యులు, వారు నిశ్చయముగా వారి చేతులకు అత్యాచేతాన్ని అనుభవిస్తారంట. అంటే ఏంటి, మనము దేవుని యందు భయభక్తులు కలిగి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకోవాలి. ఏ త్రోవలు నడుచుకోవాలి? మనము అబద్ధం మాట్లాడకూడదు. అబద్ధం ఎందుకు మాట్లాడకూడదు అంటే, అబద్ధములకు జనపడి ఎవడంటే సాతాను గాడు, అబద్ధికుడు కాబట్టి వాడి యొక్క వశువులో కనుక మనం ఉంటే వాడు నిత్యము కూడా మన చేత అబద్ధాలే మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మనం అబద్ధం మాట్లాడకూడదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే, ఒకసారి మీకు అందరికి తెలిసినటువంటి జయవీరుడే మరి జయలలిత గారు, పాస్టర్ జయలలిత గారు మా సంఘంలోనే ఆయన సంఘ కాపురం ఉండేవాడు. అప్పుడు చిన్న ఉదాహరణ చెప్పాడు. అది ఏమిటంటే,
మనము అబద్ధము మాట్లాడకూడదని అనుకున్నా కూడా మనసే అబద్ధం మాట్లాడించేది పరిస్థితులు ఎలా మాట్లాడుతుందంటే అది నా గురించే చెప్పుకొచ్చాడు. ఎలాగంటే మన వాషింగ్టన్ గారు అన్నారు డ్యూటీకి వెళ్ళలేదు, ఆయన డ్యూటీకి వెళ్ళకపోకుండా ఇంటి దగ్గరే ఉండిపోయాడు. ఎంతో మొత్తం మీద ఆయన బద్దకం ఉండి వెళ్ళి మానేశాడు. ఈ లోపల మరి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది, ఎందుకు రాలేదంటే ఆయన ఏమీ చెప్పలేక నాకు నీరసం ఉంది బాగాలేదంటాడు. బాగాలేదంటూ హాస్పిటల్కి వెళ్ళావా అంటే ఎలా పనికి వెళ్ళాలి అంటే ఎన్ని అబద్ధాలు వచ్చేసినాయి అని ఉదాహరణకు చెప్పి ఆ విధంగా మనం అబద్ధాలు ఆడాలని అనుకోవాలి. కానీ అబద్ధాలు దాని అంతగా వచ్చేది ఎందుకంటే మన యొక్క మనసు సరిగ్గా లేనప్పుడు. అదే స్థిరమైనటువంటి మనసుతో ఉంటే కనుక అబద్ధం మనం ఆడాలన్నా కూడా మనకు రాదు. అందుకనే దేవుని యందు భయభక్తులు కలిగంట యెహోవా త్రోవలు అక్కడ ఏమన్నదమ్మా, యెహోవా యందు భయభక్తులు కలిగి మొట్టమొదటి ఏం చేయాలి, దేవునికి భయపడాలి. మనం దేవునికి భయపడినప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు ధన్యులంట, వారు నిశ్చయముగా వారి చేతులు కష్టాలు. అంటే మనందరం ఎందుకు వచ్చామమ్మా ఇంకోటి దేశానికి? మనందరం మన కుటుంబాన్ని పోషణ కావడమే కదా. మన కుటుంబాన్ని పోషించుకోవడానికి మనకి ఎటువంటి ఆస్తులు లేకపోయినప్పుడు, మనకి ఎటువంటి ఉద్యోగం చేసి అర్హత మన దేశంలో లేనప్పుడు, మనకి ఎటువంటి వ్యాపారం లేనప్పుడు దేవుడు మనల్ని పోషించడానికి మన ఇక్కడికి రప్పించాడు. ఎందుకంటే ఒకవేళ మన ఇంటి దగ్గర ఉంటే తినమా అంటే తింటాం, ఏదో రకంగా కడుపు నింపుకుంటాం. కానీ బిడ్డలో ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించలేం కదా, వాళ్ళు చదివించలేం కదా. అలాగనే ఉన్నతమైనటువంటి గృహాలు పట్టుకోలేం కదా, చిన్న చిన్న గుడిసెల్లో ఉంటామేమో. కానీ దేవుని యొక్క ప్రణాళిక వేరు కాబట్టి మనం ఒక్కొక్కళ్ళగా ఈ దేశానికి వచ్చినా కూడా మన కుటుంబాన్ని దీవించినందుకు వలన చక్కటి గృహాలు కట్టుకున్నాము. అంటే మనకి ఈ లోకంలో కావాల్సింది ఏంటి? ఉండటానికి నీడ, తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రాలు. ఇవి ఉంటే సరిపోతాయి, ఇంకెంత తిరిగే అవసరం. కానీ వాటిని మించి మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇంకా మనకి ఎంత చదువు అదే వచ్చే అధ్యాయంలో అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. చూడండి ఒకసారి ఆగమా. మరి మన దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులని చెప్తున్నాడు. నిశ్చయంగా నువ్వు చేతులు కష్టాలు అనిపిస్తావని చెప్తున్నాడు. కానీ ఇక్కడ మరి భార్య గురించి చెప్తున్నాడు ఏంటంటే నీ భార్య ఎలా ఉండదంట, ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటది. ఎందుకంటే ఈ మధ్య మనం చూసినట్లయితే భార్య భర్తల మధ్యన ఎన్నో కలహాలు, విభేదాలు. మరి వాళ్ళకి మనశ్శాంతిని ఎంత డబ్బు సంపాదించుకున్నా మనశ్శాంతి లేకపోతే ఉపయోగం లేదు. మనశ్శాంతి అనేది చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటే కనుక ఎంత ఆనందం. మరి ఆ విధమైనటువంటి ఫలించి ద్రాక్షవల్లిగా ఉంటే కనుక మనకు ఎంతో సంతోషంగా ఉంటామంట. ఇక మూడవగా చూసినట్లయితే నీ పిల్లల గురించి చెప్తాడు చూడండి. అక్కడ అది మర్చిపోతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనకి ఎన్ని విధాలైనటువంటి మేలు కలుగుతుందంటే, నువ్వు మరి భార్య అంటే ఎలాంటిదంటే కనుక మనము వివాహం చేసుకోవడానికి మరి పురుషుడు వివాహం చేసుకోవడానికి ఏదో వెళ్ళిపోయి ఎక్కడో ఉన్నదాన్ని సంతలో దూడం కొనుకొచ్చినట్టుగా తెచ్చుకోం. కానీ మంచిదా కాదా, దీనికి అన్ని అంగులు ఉన్నాయా లేదని కనుక్కోం. కానీ కుటుంబం బ్యాక్గ్రౌండ్ చూసుకుంటాం ముందు. ఏంటంటే ఈ కుటుంబం ఎటువంటిది, వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అనేటటువంటి చూసుకుంటాం. ఆ విధంగా ఎటువంటి మంచి కుటుంబంలో నుంచి వచ్చినా కూడా ఆమె యొక్క పద్ధతి నచ్చదు. ఎందుకంటే తీరా భర్త అనుకుంటాడు నా తల్లిదండ్రులను గౌరవించాలి నా భార్య అని ఇతను అనుకుని అన్ని కూడా నా తల్లిదండ్రులు ఎంతవరకు నన్ను కాచి మరి ఎంతగా నన్ను పెద్దవాడు చేశాడు కదా, అయితే నా తల్లిదండ్రులు నేను చూడకపోతే ఎవరు చూస్తారని ఈయన అనుకుంటే ఉంటే భార్య అంటది, ఏ నీ తల్లిదండ్రులు ఏటేదిగా నువ్వే చూడాలా, నీ అన్నదమ్ములు లేరా, ఇంకా ఆడు లేరా, ఏం లేరా, ఇలాగా పెడతది. ఈ యొక్క భార్య మాట విని మరి తల్లిదండ్రులు విడిచిపెట్టేసుకుంటూ ఉంటాడు. కానీ అటువంటిది కాకుండా ముందుగానే ఈ యొక్క ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉన్నటువంటి భార్య దొరికితే కనుక తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటాడు, బిడ్డల్ని క్రమంలో పెంచుకుంటారు, అన్ని క్రమం. అందుకని ఈ యొక్క దీవెన, దేవుని యొక్క దీవెన ఎలా ఉంటుందంటే అతని యొక్క భార్య అంట ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటుందంట. ఎప్పుడైతే ఫలించు ద్రాక్ష వల్లి వలె భార్య ఉంటుందో బిడ్డలు ఎటువంటి వారు ఉంటారంటే తమ భోజనపు బల్ల చుట్టూనంట ఒలీవ మొక్కల వలె ఉంటారంట. అంటే ఒలీవ మొక్కనే మనం చూస్తాయి కోట్లతో మనం మన దేశంలో కనపడదు. కానీ ఒలీవ మొక్క మాత్రం అది ఎప్పుడు ఆకు రాలిపోవడం కానీ వాడిపోవడం కానీ ఉండదు, దానికి ఎప్పుడు పచ్చగా ఉండదు. అంటే అటువంటి నిగదగలాడుతున్నటువంటి విధంగా ఉంటామంట. ఇంకా కింద చూసినట్లయితే చూడమ్మా,
నిన్ను ఆశీర్వదించును. అదనమాట సీఎం నుంచి నేను దేవుడు ఆశీర్వదించాడు. ఇంకా ఆకారంగా చూసినట్లయితే మనం ఇందాక చదువుకున్నామే దీర్ఘాయుసు అంటే నీ పిల్లలను చూస్తామంట. అంటే ఈ రోజుల్లో బిడ్డల యొక్క వివాహాలు కూడా జరగకుండా ఆ కాల మరణాలు అనేక మంది మరణిస్తున్నారు. కానీ అక్కడ ఏం చెప్తున్నాడంటే నువ్వు కనుక దేవుని భయభక్తులు కలిగి ఉంటే కనుక నీ పిల్లలని చూసామంటే దీర్ఘాయుసు అన్నమాట. దీర్ఘాయుసు కలిగి మనం ఉంటామని దేవుడు చెప్తున్నాడు. ఆ విధంగా దేవుని యొక్క కృప మనకి ఎల్లప్పుడూ ఉంటది. ఈ యొక్క దేశంలో మనం ఉంటూ ఉన్నామంటే మనకి ఎటువంటి శోధన రాకుండా, మరి ఇంటి దగ్గర కూడా మన యొక్క బిడ్డలు కానీ మన కుటుంబీకులు కానీ ఎవరికి శోధన రాకుండా దేవుడు కాచి కాపాడుతున్నాడంటే అది ఎంత గొప్ప విశేషం అండి. అదే విధంగా మరొక మాట కూడా మనం చూసుకున్నట్లయితే మనం ఏ విధముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే మనకి బైబిల్ గ్రంథం అంతట్లో మనం చూసినట్లయితే దావీదు మహారాజు గారు మనకు కనపడుతూ ఉంటాడు. దావీదు మహారాజు గారు ఏమని బ్రతుకులాడుకుంటాడంటే ఆయన ఎన్ని పొరపాట్లు చేసినా కూడా దేవుని దగ్గర ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చూసినట్లయితే ఒకసారి చూడమ్మా. మరి 51వ దావీదు కీర్తన 10వ వచనం చూడండి ఒకసారి. దావీదు కీర్తన దేవా, ఇక్కడ మనం చూసినట్లయితే మనము ఎల్లప్పుడూ కూడా ఉదయం నుండి సాయంకాలం వరకు అనేక రకాల పొరపాట్లు చేస్తాం. కానీ ఆ పొరపాట్లను బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేసుకునే గొప్ప భాగ్యాన్ని మనకు ఇచ్చాడు. అంజలుగా ఆ భాగ్యం లేదు. ఎందుకంటే ఎవరు మొదలుపెట్టుకుంటారు, ఏ మొదలుపెట్టుకున్నామంట. కానీ జీవగల దేవుడు మనకున్నాడు. అక్కడ ఇందాక మనం యోగ గ్రంథం చూసాం. ఏమన్నాడు? యోగ గ్రంథంలోను నా విమోచకుడు సజీవుడు అన్నాడు. అంటే దేవుడు చనిపోయినా కూడా ఆయన సజీవుడుగా లేచాడు కాబట్టి, మరి తిరిగి మరణాన్ని జయించి లేచినటువంటి వాడు కాబట్టి, ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి మనం మొరపెట్టుకుంటే ఆయన వింటాడు. అందుకనే దావీదు మహారాజు గారు ఏమంటాడంటే దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము. అంటే మనము ఎందుకు పనికిరానట్టండి ఆడ మీద దెబ్బలాడేసి వచ్చేసి మనం ఎదుటి వాళ్ళతో దెబ్బలాడేసి వచ్చేసి నువ్వు మాట్లాడితే దేవుడు నీ వర్ణ ఆలకింటాడా? శుద్ధ హృదయం దయచేయాలంట. ముందు శుద్ధ హృదయం కలిగి ఉండాలి. మనం చదవమా. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించాలి. స్థిరమైన మనసును పుట్టించడం కాదు, స్థిరమైన మనసును నూతనంగా పుట్టించాలి. అంటే కొత్తగా పుట్టించాలి. ఇంతవరకు నా మనసులో ఏమైనా కల్మసం ఉన్నదేమో. ఎందుకంటే నేను కల్మసం కలిగినటువంటి జనాల మధ్య నేనున్నాను. కల్మసం కలిగినటువంటి వ్యక్తులతో నేను తిరుగుతున్నాను. ఈ లోకమే చెడిపోయినటువంటి లోకము. ఈ లోకంలో నేను జీవిస్తున్నాను కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు నా మనసు స్థిరంగా ఉండదు. ప్రభా, నూతనముగా పుట్టించినవు నాకు నూతనంగా పుట్టించాలంట. కదా ఇక్కడ మనం చూసినట్లయితే మన సన్నిధిలో నుంచి దేవుని సన్నిధిలో నుంచి మనం త్రోసివేయబడకూడదు. ఎందుకంటే కనుక మన పాపాలు మన దోషాలు మనకు ఉంటే కనుక ఆ యొక్క దోషాలను బట్టి దేవుడు మనం చేసే ప్రార్థన ఆలకించడు. కాబట్టి ఆయన ఎలా ఉండాలంటే మన శుద్ధ హృదయం కలిగినటువంటి వారమై ఆయన దగ్గర మనం వేడుకున్నప్పుడు ఆయన ఏమంటాడంటే దావీదు మహారాజు గారు నూతనంగా పుట్టించిన నా యొక్క మనసులో అంటున్నాడు. ఆ విధమైనటువంటి విధంగా ఉంటే కనుక ఇంకా కొద్దిగా కింద చదవమా. ఎందుకంటే పరిశుద్ధాత్మ గురించి ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఏంటంటే పరిశుద్ధాత్మ అనేటటువంటిది దేవుడిచ్చే బహుమానం అనమాట. పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రార్థన చేస్తే స్వస్థత పడతారు, అనేక కార్యాలు జరుగుతాయి. కానీ కొంతమంది పరిశుద్ధాత్మను పొందుకుంటారు మొట్టమొదట, కానీ లోకానుసారమైనటువంటి విషయాల్లో వాళ్ళు బలహీనమైపోయి ఆయన దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధాత్మను కూడా పోగొట్టేసుకున్నారు. అలాగే మనం చూసినట్లయితే మరి ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు ఏం చేశాడమ్మా, ఆయన దేవుడు అభిషేకించి మరి ఆ యొక్క జనాంగం మీద రాజుగా పెట్టుకుంటే ఆయన ఏం చేశాడు, ఆయన మరి దావీదు మహారాజు మీద ఆయన చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆయన దగ్గర ఉన్న పరిశుద్ధాత్మను దేవుడు తీసేశాడు, అభిషేకాన్ని తీసివేశాడు. ఆ విధంగా కాదు, కానీ మనకి అభిషేకం కావాలి, పరిశుద్ధాత్మ నాలోంచి తీసివేయద్దని దావీదు మహారాజు గారు దేవుని దగ్గర మనం పెట్టుకున్న దావీదు మహారాజు గారు ఇంకా చూసినట్లయితే ఆయన ప్రార్థన చేసే ప్రార్థన ఉండదంటే, దేవా నేను ప్రార్థిస్తుండగా నా కన్నీటి వలన నా పరుపు తేలిపోతుందంటే అలాగనంటే ఇది నిజమా అంటే నిజమే. ఎందుకంటే ఆ ప్రణాళిక అటువంటిది, అంతే తప్ప అది సాధ్యమా అంటే అది దేవుడికి సాధ్యమది. కాబట్టి ఆ విధంగా ప్రార్థనలో మనం ముందుకు సాగాలని మరి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే మరి అసలు వాక్యానికి మనం వచ్చినట్లయితే కనుక మరి ఇప్పుడు మరి నేను చెప్పినటువంటి విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే కనుక మానవుల యొక్క
పాపాల నిమిత్తం ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే పూర్వకాలం చూసినట్లయితే గొర్రెల వలన, మేకల వలన, వాటి రక్తం వలన ఎంతో మరి బలులు అర్పిస్తున్నా కూడా అవన్నీ కూడా శూన్యమని దేవుడు ఏకైక కుమారుని లోకానికి పంపించినప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి ఆయన మరి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికినటువంటి విధానం. అదే మన కొరకు మనము మరి శ్రమల యొక్క కాలం ధ్యానాలు చేసి ఉన్నాము. అది లెఫ్ట్ ధ్యానాలు చేసి ఉన్నాము. మరి 40 దినాలు దేవుని యొక్క ఉపవాసంతో చాలా మంది ఉన్నారు. మరి ఇదంతా జరిగిన తర్వాత మరి గత శుక్రవారం గుడ్ ఫ్రైడే ఆయన్ని సిలువేసినటువంటి విధానం. ఆ సిలువేసినటువంటి విధానంలో ఆయన మరి ఈ లోకంలో సిలువుకి ఎక్కినప్పుడు 7 మాటలు అమూల్యమైనటువంటి మాటలు పలికినటువంటి విధానం. మొట్టమొదటి మాట చూసినట్లయితే ఆయన ఏమంటాడో, తండ్రి మీరు ఏమి చేయించున్నారో మీరు ఎదురు కనుక వీరిని క్షమించమని. అంటే ఎవరిని క్షమించమన్నాడో? ఆయన మొత్తం లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే వాళ్ళు చేసే తప్పిదములు వాళ్ళకి తెలియవు. ఏదో నేను మంచి చేస్తాను అనుకుంటారు కాబట్టి అనుకుంటారు తప్ప ఇది పాపమో ఇది తప్పిదమో అని అనుకోరు కాబట్టి వాళ్ళని క్షమించమని చెప్పినాడు. మరలా రెండవదిగా చూసినట్లయితే మరి పక్కన ఉన్నటువంటి దొంగనేమో నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పేసి మరి రెండవ దొంగని తెలిసినట్టుగా మనకి ఎదురవుతుంది. అక్కడ మరి ఇద్దరు దొంగలు ఆయన యొక్క సెంతని సిలువేయబడితే మరి నేను ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాను, మరి మీరు చదవనవసరం లేదు కానీ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చక్కటి మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. ఏంటంటే గనక ఈ లోకంలోనంట జనాంగము ఎన్ని కోట్ల మంది ఉన్నా కూడా సగం మంది ఎత్తబడాలి, సగం మంది విడవబడాలి. అదనమాట దేవుని యొక్క ప్రణాళిక. సగం మంది ఖచ్చితంగా ఎత్తబడతారు. అందుకని దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే 2000 సంవత్సరాలకి యేసుక్రీస్తు ప్రభువు మళ్ళా తిరిగి వచ్చేయాలి, ఎందుకు రాలేదు అనేటువంటి ప్రశ్నలు చాలా ఉంటాయి. అయితే దేవుని యొక్క వినుకుల్లో అది ఎన్ని సంవత్సరాలు గతించిపోయినది నిన్నటి వల్లే ఉంటది. కాబట్టి ఆ విధంగా ఇంకా వెయిట్ చూస్తున్నారు. ఎందుకంటే చాలా మంది రక్షింపబడాలి కాబట్టి. అందుకని మొదటి వారు కడపటి వారు మొదటి వారు అవుతారంటే మరి మొట్టమొదటి నుంచి దేవుని భయభక్తులు కలిగినటువంటి వారు, మరి దేవుని నమ్ముకున్నటువంటి వారేమో కడచెవులు పెడుతూ ఉన్నారు. కానీ అంజలైనటువంటి వారు దేవుని నమ్ముకుని దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతున్నారు. కాబట్టి అందుకని అక్కడ మనం చూసినట్లయితే మీరు సర్వాసులు కానీ అక్కడ ఏమంటాడంటే దేవుని యొక్క రాజ్యం ఎలా ఉంటదంటే కనుక పొలంలో ఇద్దరు పనిచేస్తూ ఉంటారు. ఒకడు ఎత్తబడతాడు, ఒకడిలో పడతాడు. ఇద్దరు తిరిగిలో విసురుతూ ఉంటారు. ఒకడు ఎత్తబడతారు, ఒకడిలో పడతారు. మరి ఇద్దరు పండుకున్నప్పుడు ఒకరు ఎత్తబడతారు, ఒకడు నిలబడతారంటే ఇది ఎవరి గురించి రాశాడంటే కేవలం ఒక మంచం మీద పడుకునే వాళ్ళు ఎవరు పడుకుంటారో భార్య భర్తలు పడుకుంటారు. కానీ భార్య యొక్క నిత్య జీవం భర్తగా అనవసరం, భర్త యొక్క నిత్య జీవం భార్యకి అనవసరం. ఎందుకంటే నీ క్రియలను బట్టే నువ్వు దేవుని రాజ్యానికి వారసులు అవుతావు తప్ప నీ భార్య చేసిన ప్రార్థన వల్ల నీకేం ఉపయోగం లేదు. అయితే ఈ లోకంలో బాగుపడతావు, మారుతావు. కానీ మరి పరలోక రాజ్యానికి చేరాలంటే దేవుని యొక్క చిత్తాన్ని ఎలా నడిపించాలంటే ఎవరితో వారికే వర్తిస్తుంది అనమాట. కాబట్టి అందుకని ఇక్కడ ఇద్దరు దొంగలు మరి సిలువేయబడ్డారు యేసుక్రీస్తు ప్రభువు. ఒకడేమో ఏమంటాడంటే, ప్రభువా నువ్వు దేవుడివే కదా, నువ్వు నిన్ను రక్షించుకుని నన్ను కూడా రక్షించు అని హేళనగా మాట్లాడినటువంటి మాటలుగా కనపడుతున్నాయి ఆ యొక్క దొంగకి. కానీ రెండో వాడేమో పశ్చాత్తాపడి ఏమంటాడంటే, మనము కూడా అదే శిక్షలో ఉన్నాము. మనమైతే ఈ పాపాలు చేసి దుర్మార్గం చేసి మరి ఈ శిక్షను మనం అనుభవిస్తున్నాం, కానీ ఆయన అయితే ఆ శిక్షకే అర్హుడు కాదని చెప్పేసి పశ్చాత్తాపడి అడుగుతున్నాడు, ప్రభా నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకుంటే వెంటనే ప్రభు ఆయనకి మరి సమాధానం ఇచ్చాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని. అంటే ఇక్కడ పరదేశికిని పరలోకానికి వ్యత్యాసం ఉన్నది ఏంటంటే కనుక, పరదేశు అని అంటే కనుక మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, మన ఇంటికి కాంపౌండ్ వాల్ ఉంటుంది. కాంపౌండ్ వాల్లో మనం ఆ గేటు ఇంచుమించుగా తీసే ఉంటుంది. చాలా మంది వస్తారు, కానీ మన ఇంట్లోకి మన బెడ్రూమ్ లోకి రావాలంటే రాలేరు. ఎందుకంటే మన పర్మిషన్ ఉంటుంది. అలాగా పరదేశికిని పరలోకానికి ఈ వ్యత్యాసం అనమాట. ఇంతే ఎక్కడ దేవుడు వెంటనే చెప్పాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో, అంటే నా యొక్క ఇంటి సంబంధమైనటువంటి కాంపౌండ్ లోపలికి వచ్చేస్తావు నువ్వు. కానీ పరదేశంలో మరి పరలోకానికి రావాలంటే కనుక అప్పుడు తీర్పు ఉంటుంది. ఆ తీర్పు మనం అక్కడే చూస్తా ఉంటాము. చదవట్లేదు మత్తయి సువార్తలోనే మరి 32-33 వచనాలు ఉంటది. అయితే అది ఏమంటాడంటే అక్కడ ఏమంటుందంటే, దేవుడు అంట ఆయన యొక్క దినాన్ని మరి గొల్లవాడు
గొర్రెల్లో నుంచి మేకలను వేరుపరిచినట్లుగా వేరుపాటు చేస్తాడంట. వేరుపాటు చేసి ఎడమ ప్రక్కన ఉన్నటువంటి వారినేమో శపింపబడినటువంటి వారు అలా అంటాడంట, కుడి ప్రక్కన ఉన్నటువంటి వారేమో నా తండ్రి చేత దీవింపబడినటువంటి వారు అలా అంటాడంట. అప్పుడు ఎవరైతే ఈ కుడి ప్రక్కన ఉంటారో అటువంటి వారికి దేవుని రాజ్యానికి వారసులు అవడానికి ఆయన మరి వెంటనే పిలిచి ఏమంటే మరణములో అంట జీవంలోకి దాటిపోతామని తీర్పు అనేది ఉండదు. ఎవరో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క శాసనములను అనుసరించి ఆయనకి విధేయుడిగా ఉన్నటువంటి వారికి మరణంలో నుంచి జీవంలోకి దాటిపోతాం. కానీ ఈ యొక్క పరదేశంలో ఉంది అని చెప్పచ్చు, వాడు చేసినటువంటి పాపాలకి అక్కడ తీర్పు ఉంటుందంట. ఆ తీర్పు అనేది ఖచ్చితం. అంతే తప్ప పరదేశాన్ని పరలోకానికి వెళ్ళిపోయాడు దేవుడితో హాయిగా కూర్చున్నాడు ఇది కాదు, మన పద్ధతి కాదు అది. చాలా మంది కూడా మన యొక్క ప్రియులు చనిపోయినప్పుడు దేవుని యందు నిద్రించినాడు అంటారు, తర్వాత ఏమో దేవునితో సహవాసం చేస్తున్నాడు అంటారు. ఇది తప్పు, అది కూడా జరగని పని. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యం ఇప్పుడు కాదు. ప్రతివాడు కూడా చనిపోయినటువంటి ఆదాం మొదలుకొని ఇంతవరకు ఎన్ని వేల మంది కోట్ల మంది చనిపోయారో వీళ్ళందరూ ఒక స్టోర్ లో మాత్రమే ఉంచారు. వాళ్ళకి ఇంకా దేవుని యొక్క రాజ్యానికి అర్హత లేదు. కానీ వాళ్ళు స్టోర్ లో ఉంచాడు, తీర్పు దినాన్ని అప్పుడు తెలుస్తాడు. అంతవరకు మాత్రం దేవుని యొక్క రాజ్యానికి ఎవరు వారసులు కాదు. ఇది సత్యం అన్నమాట. ఇది ఇలా పెడితే కనుక ఇక మనం చూసినట్లయితే ఇంకా మరి దేవుని యొక్క బాధ్యతలు ఏంటని చూసినట్లయితే 3వ మాటలో ఏమంటాడంటే మరి తల్లికి ఆదరణ కలుగజేస్తున్నాడు దేవుడు. తండ్రికి ఏమని చేస్తున్నాడు, మరి ఆమెను పిలిచి అమ్మ ఇదిగో నీ కుమారుడు చూసి ఇదిగో నీ తల్లి అన్నాడు. ఎందుకంటే కనుక యేసుక్రీస్తు ప్రభు వారు 13వ సంవత్సరంలో ఆయన పుట్టిన తర్వాత 13వ సంవత్సరంలో యేసయ్య గారు మరణించారు. యేసయ్య గారు మరణించిన తర్వాత మరి తల్లి యొక్క బాధ్యత మరి యేసుక్రీస్తు ప్రభువారు అయింది. కాబట్టి మరి ఏ విధమైనటువంటి రీతిలో ఆమెను పోషించాడు, ఏ విధంగా పోషిస్తున్నాడో అది భగవంతుడికి తెలుసు. అది మనకి లేఖనంలో రాయబడలేదు. కానీ ఆ విధంగా పోషింపబడుతూ ఉండగా మరి ఈయన కడవల దినాల్లో 33 సంవత్సరాలు అంటే 33వ సంవత్సరంలో ఈ 30వ సంవత్సరంలో బాప్తిసం తీసుకుని మరి 3.5 సంవత్సరాలు సేవ చేసినప్పుడు అప్పుడు మరి తల్లికి ఆదరణ కలగజేయడానికి దేవుడు ప్రేమించినటువంటి శిష్యుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యుల్లో అందరికంటే చిన్నవాడు, తెలివైనటువంటి వాడు, జ్ఞానవంతుడైనటువంటి యోహాను గారికి అప్పగించి అప్పుడు తల్లికి ఆదరణ కలిగి ఈ తర్వాత ఇంకా ఉన్నటువంటి మాటలన్నీ మనం చూసినట్లయితే మరి తప్పు గురించున్నానంటాడు. ఏంటి తప్పు కంటే 5వ మాట అది. 4వ మాట అయితేనేమో మరి 4వ మాట ఏంటంటే నా దేవా నన్ను ఎలా విడిచితివా అనేటటువంటి మాట. అదేంటంటే కనుక దేవుడు మరి సంపూర్ణమైనటువంటి మానవుడు, సంపూర్ణమైనటువంటి దేవుడు అనమాట. దేవుడికి 2 రకాలైనటువంటి విధానం ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారుగా ఈ లోకానికి వచ్చినందుకు దేవుడు గెత్సేమనే తోటలో ఏమంటాడంటే ప్రభువా మరి ఈ యొక్క గిన్నెను నా దగ్గర నుంచి తొలగించంటే సాధ్యమైతే ఈ గిన్నెను నా దగ్గర నుంచి తొలగించమంటే అంటే ఏంటంటే శ్రమలు అనేటువంటి గిన్నె నా ముందున్నది. నేను ఇట్లా చూసి మానవ శరీరంతో రక్త మాంసాలు కలిగినటువంటి శరీరంతో నేను తట్టుకోలేకపోతున్నాను. కాబట్టి మరి నన్ను తప్పిస్తావా అని అడిగి మానవ స్వభావంతో అడిగి దేవుని యొక్క స్వభావం ఏమంటాడంటే అయినా నీ చిత్తమన్నా అంటే ఏంటి ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణమైనటువంటి మానవుడు, సంపూర్ణ మరి దేవుడు. కాబట్టి ఈ యొక్క సమస్యను ఒకవేళ నా దగ్గర నుంచి తొలగించినట్లయితే మరి నేను మరి విముక్తులు అవుతానేమో అని చెప్పేసి నా దేవా నన్ను ఎలా చేయవలసివి అని అడుగుతున్నాడు. మరి 5వ మాట వచ్చినట్లయితేనేమో మరి దాహం అంటే ఈ లోకంలో చాలా మంది రకరకాలని చెప్తారు. కానీ దాహం అంటే ఆయన ఆత్మల దాహము ఇంకా తీరలేదు, ఇంకా చాలా ఆత్మలో రక్షింపబడాలి. కాబట్టి ఈ విధంగా మరి 6 మాటకు వచ్చేటప్పటికి సమాప్తమైంది అంటాడు. కాకారికేమో మరి చనిపోయే ముందేమో ఆయన ఆత్మను అప్పగించుకున్నాడు. ఇది దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క 7 మాటలో అమూల్యమైనటువంటి మాటలో మనకు కలిగించకపోతే ఆ యొక్క శిలువ సూక్తులు లేకపోయినమాట. శిలువ సూక్తులు బట్టే ఈ యొక్క లోకంలో చాలా మంది రక్షింపబడుతున్నారు తప్ప మామూలుగా అయితే రక్షింపబడరు. ఇది దేవుని యొక్క కృప. అయితే దేవుడు మళ్ళా తిరిగి పునరుద్ధారుడై లేచిన తర్వాత మరి ఎంతమందికి కనిపించాడు అంటే మనకు 40 దినాలు ఈ లోకంలో సంచరిస్తూ 11 పర్యాయములు ఆయన మరి బిడ్డలకి శిష్యులైనటువంటి వారికి కనిపించినటువంటి విధానం. అదే మరి మనం ఇందాక చదవబడినటువంటి యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినట్లయితే మొదటి నుంచి చూద్దాము. చదవం. ఆయన తను ప్రత్యక్షపరచుకొనిన
విధమేమనగా ఏమనగా సీమోను పేతురును ఆ. దీదుమ అనబడిన తోమాయు ఆ. గలిలయలోని ఆ. కానా అను ఊరువాడకు ఆ. నతానియేలును ఉమ్, జెబెదయి కుమారుడును ఉమ్. ఆయన శిష్యులలో ఉమ్. మరి ఇద్దరును కూడి ఉండిరి. సరిపోతే ఇక్కడ మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభు వారు 3.5 సంవత్సరాలు వాళ్ళని తిప్పుకుని వాళ్ళని శిష్యులుగా మరి తయారు చేసి మిమ్మల్ని మనుషులు బట్టే జాలరుగా మిమ్మల్ని తయారు చేస్తాను రండి అని చెప్పేసి ఆయన అంతగా ప్రేమించి తీసుకెళ్తే అందరికంటే పెద్దవాడు జ్ఞానవంతుడైనటువంటి వాడు ఆయనకి మంచి బిరుదు ఇచ్చినటువంటి దేవుడు పేతురు గారు ఏమంటాడంటే పేతురు గారు చూసినప్పుడు దేవుడు పేతురికి కేపా అని పేరు పెట్టి కేపాలుగా రాయి అనమాట, రాయి లాంటి వాడు నువ్వు, నా యొక్క సంఘాన్ని రాయి మీద కడతావు నువ్వు అని చెప్పేసి ఆయనకి అంత బిరుదిచ్చిన తర్వాత మరి పేతురు గారు ఒక బలహీనత కలిగినటువంటి వాడిగా అయిపోయి ఇంకా మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని మరి చంపేశారు కదా. చంపేసిన తర్వాత ఇంకా మన పరిస్థితి ఏముంది, మనకి ఏమీ లేదు కదా, మనం పని చేద్దాము మళ్ళా తిరిగి మన యొక్క మరి వృత్తికి మళ్ళీ వెళ్ళిపోదాం, తిరిగి చేపలు పట్టేద్దాం నడండి అని చెప్పేసి ఆ యొక్క శిష్యులిద్దరిని మరి పురుకొలుపుకుని వెళ్ళిపోయిన తర్వాత మరి పేతురు వెళ్ళిన తర్వాత అందులో దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉండదంటే నువ్వేమో ఈ మార్గం అన్నాడు అంటే ఆ మార్గం కాదు ఈ మార్గం వెళ్తానంటారు కొంతమంది. అలాగనే బిలాము ఏం చేశాడు, బిలాము దేవునికి వ్యతిరేకంగా మరి ఆ యొక్క మరి డబ్బు ఆశించి వెళ్తూ ఉన్నప్పుడు గాడిద ద్వారా దేవుడు మాట్లాడాడు ఆయన తోటి. ఏమంటుంది గాడిద అంటుంది, మాట్లాడుతుంది కదా, ఏ నన్ను ఎందుకు కొడుతున్నావు అంటే హే నువ్వు నాతో మాట్లాడుతున్నావా, నన్ను ఎదురుతున్నావా అని మరి ఇంకా కొడతాడు. అంటే అక్కడేమో ఖడ్గం చూసినట్టు మరి దేవదూత ఏమో ఎదురుగా కనపడుతుంటే ఈ యొక్క బిలాంకి కనపడలేదు, ఎందుకంటే బిలాం యొక్క కళ్ళు పొగలు గమ్మేసినాయి అప్పుడు. కాబట్టి అతను పాపం అనేటువంటి పొగలతో కళ్ళు నిండిపోయి కాబట్టి అతను దేవుని యొక్క దూత కనపడతలేదు. కాబట్టి ఆ దాన్ని గాడిదలు పట్టుకొడతాడు. ఆ విధంగానే మనం ఈ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేకపోకుండా ఆయనకి మరి మన కొరకు నిర్ణయించినటువంటి పనిని మనం వదిలేసి మనం వేరే మార్గాన్ని వెళ్తే గనక ఇలాగే జరుగుతుంది. అందుకనే పేతురు గారు ఎంత మరి దేవుని భయభక్తులు కలిగినటువంటి వాడు అయ్యండి, అంతగా పెద్దవాడుగా ఉండి అందరికంటే పెద్దవాడు, అందరికంటే జ్ఞానవంతుడు, వయసులో పెద్దవాడు అటువంటి వ్యక్తి ఏమంటాడంటే అబ్బాయి నడండి యేసుక్రీస్తు ప్రభువుని మనం వదిలిపెట్టేశారు కదా, మరి ఈ దేశంలో మనము రకరకాలుగా మనం ఇదివరకులా చేయలేము, ఏదైనా చేస్తుంటే మనల్ని దేవుడే రక్షించేవాడు, ఇప్పుడు మనం రక్షించేవాడు ఎవడు లేడు, నడండి మన వృత్తి మనం వెళ్ళిపోదామని చేపలు పడతా వెళ్ళిపోయాడు. కానీ ఈ యొక్క జాలంలో ఎటువంటి వాళ్ళంటే గొప్ప నేర్పడంట, ఎక్కడ మరి వాళ్ళైతే చేపలు పడతాయో, ఏ టయాన్ని వాళ్ళైతే చేపలు పడతాయో అటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళంటాడు. కానీ రాత్రి అంతా కూడా వాళ్ళేసినా కూడా ఒక్క చేప కూడా పడలేదు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు, మీరు చేపలు పడతాం మానేయండి అబ్బాయి, మీకు నేను మనుషులు పట్టే జాగ్రత్తగా చేస్తానంటే ఇలా తిరిగి మళ్ళా చేపలు పడతా వెళ్ళినప్పుడు ఆ రాత్రి అంతా చూడమా. తరువాత యేసు తిబేరియా సముద్రం తీరమున తను ప్రత్యక్షపరుచుకుని నా విధమేదనగా చదువు ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు నేను చేపలు పట్టబోతునని వారితో అనగా వారు మేము నీతో కూడా వచ్చదమని. సరిపోతాము. ఇక్కడ మరి ఆ పేతురు గారు వెళ్ళిపోయాడు, వెళ్ళి చేపలు పడతాకెళ్తే తెల్లవాళ్ళు ఆటాడినా కూడా ఒక్క చేప కూడా పడలేదు. కాకపోతే ఉసూరు పడిపోతున్నారు. ఏంటంటే అయ్యో మనం చేపలు పడదామని వచ్చామే కానీ ఒక్క చేప కూడా పడలేదే, మరి రాత్రి అంతా శ్రమ పడ్డాం కానీ ఒక్క చేప కూడా పడలేదే, ఏం చెయ్యాలి మేము ఇంటికెళ్ళి, అసలు మేము ఇంటికెళ్ళేటప్పటికి మా పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి ఎంతో బాధతో వేదంతో ఉంటే దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ కనపడినట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి చూడమ్మా 5వ వచనం చూడమ్మా. యేసు అక్కడ లేదా ఇంకా 3వ వచనం నుంచి చదువు మళ్ళా. సూర్యోదయం అవుతుండగా అంటే పిల్లలారా ఇక్కడ మనం చూసినట్లయితమ్మా
ఈ విధంగా వాళ్ళు యేసుని గుర్తుపట్టలేదు, ఎందుకంటే యేసు యొక్క రూపం వేరుగా ఉన్నది. వీళ్ళకేమో అప్పటికి వీళ్ళు లోకానుసారమైనటువంటి జీవితానికి వెళ్ళిపోయారు కాబట్టి కాబట్టి వీళ్ళకి కూడా మరి కళ్ళు పొరలో కమ్మేసింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని గుర్తుపట్టలేదు. గుర్తుపట్టకోకుండా ఉన్న సమయంలో రాత్రి తెల్లవారు మరి ఆడాడారు, ఒక్క శాప కనపడలేదు. సూర్యోదయం అవుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి తండ్రి నుండి మరి అడుగుతున్నాడు వాళ్ళని, మీ దగ్గర ఏమైనా అలా తింటాకంటే అసలు మాకే ఒక్క శాప కూడా పడలేదండి, భోజనం అడుగుతున్నాడు ఏంటని వాళ్ళు కొంచెం వ్యసన పడి ఉన్నారు. ఇంకా అంతకి ఆలోచన కనుకొచ్చేమా అప్పుడు ఆయన లోని కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరకదని చెప్పాను. కనుక వరలాకు వేయక చేపలు విస్తారముగా పడినందున వల లేకపోయింది. కాబట్టి యేసు ప్రేమించి ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున పైపట్ట వేసి సముద్రంలో సరిపోతుంది. ఈ విధంగా అంటే ఈ హాని గారికి తెలిసినంత వరకు కూడా పేతురు గారు కనిపెట్టలేకపోయాడు యేసుక్రీస్తు ప్రభువాన్ని. కనిపెట్టి అప్పుడు ఏమన్నాడంటే, ఈయన యేసు ప్రభు సుమే అనేటప్పటికి వెంటనే మరి ఆ యొక్క వేటకి వెళ్ళినటువంటి వారు పరిస్థితి ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు. వస్త్రహీనులు అంటే వాళ్ళు ఏదో చిన్న మడికట్టు కట్టుకుంటారు, అంతకు మించి వాళ్ళ దగ్గర ఏముండదు. కాబట్టి ఎప్పుడైతే దేవుని కుమారుడు మరి ఇక్కడ ఉన్నాడని అనేటప్పటికి వెంటనే ఆయన మరి ఆ యొక్క మరి గోదాట్లో మళ్ళా సముద్రంలో దూకేసినట్టు కనిపిస్తుంది. అక్కడ దేవుని యొక్క మాట ప్రకారం చేసినందువల్ల ఇక్కడ ఎన్ని చేపలు పడ్డాయంటే 11వ వచనం చూడమ్మా. 11వ వచనం, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను, అది 153 గొప్ప చేపలతో నిండి ఉండేది అన్నమాట. అంటే అసలు ఒక్క చేప కూడా పడినప్పుడు ప్రభువా మరి ఈ పక్కనైతే కనుక వాళ్ళ చిక్కడిపోద్ది, ఇక్కడ రాళ్ళు ఉంటాయి, లేకపోతే ఇంకోటి ఉంటది, మరి ఇక్కడ అయితే కుదరదో, మేమేమో మరి యొక్క వేటాడటంలో గొప్ప నేర్పరం మేము అని చెప్పినటువంటి వాళ్ళు యేసు మాట ప్రకారం వేసినందువలన అక్కడ 153 పెద్ద చేపలు పడ్డాయంటే ఎంత గొప్ప విశేషం చూడండి. ఆ చేపలు లాగుతుంటేనంట వాళ్ళ పిగిలిపోతుందేమని భయం అయితే ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న దోళ్ళు అంటే చిన్న చిన్న పడవల మీద వెళ్తారు, ఆ నిండిపోతే పక్కన ఉన్నటువంటి వాళ్ళని కూడా పిలిచి వాళ్ళని సహాయం చేయమని అడిగారంట. ఆ విధముగా దేవుడు మరి చూసినట్లయితే ఒకసారి ఆ యొక్క 13వ వచనం చదవమా. యేసు పంచిపెట్టాను. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. అంటే సమాధి కాడ మరి ప్రత్యక్షం అవటము, తర్వాత ఎమ్మాయి అనేటువంటి గ్రామానికి వెళ్ళేటప్పుడు ప్రత్యక్షం అవటము, ఇది 3వసారి ప్రత్యక్షం అయ్యారు. ఈ విధంగా 11 పర్యాయములు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడిగా కనపరుచుకున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మరి దేవుడు పేతురుని ఒక మాట అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే కనుక 15వ వచనం చదవం ఒకసారి. చేసిన తర్వాత యేసు సీమోను పేతురు సీమోను సరిపోతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటే కనుక పేతురు అందరికంటే పెద్దవాడు, ఆయన బాధ్యతలను గ్రహించి ఆయన ఎంతగానో ఆయన్ని ముందుకు నడిపించాలని చూస్తే ఇతను చేస్తున్నటువంటి ఆ యొక్క పొరపాటును బట్టి దేవుడు ఆయన ప్రశ్నిస్తున్నాడు. 3 సార్లు ప్రశ్నించినాడు. ఏమంటాడంటే, ఒకసారేమో సీమోను పేతురు యోహాను కుమారుడు అయినటువంటి పేతురు, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అంటే మరి 2 సార్లు ఏమో బాగానే ఒప్పుకున్నాడు. ఏమన్నాడంటే, ప్రభా అవును ప్రభా నీకే తెలుసు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నానని అని అన్నాడు. మరి 3వసారి వచ్చేటప్పటికి ఆయన కొంచెం వ్యసనం కలిగి, ప్రభా నీకు సమర్థమైన దేవుడు, నీకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది ప్రభా, నిన్ను ప్రేమించాలని నీకు తెలుసు కదా అని వ్యసన పడ్డాడు. ఎందుకు ఈ వ్యసన పడ్డాడో, ఎందుకు ఈ విధంగా 3 పర్యాయములు దేవుడు ఆయన ప్రశ్నించాడంటే, ఆయన ఏమన్నాడంటే, మరి అందరూ విడిచిపోయినా కూడా ప్రభా నిన్ను నేను విడిచిపోవాలన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, పేతురు ఈ దినాన్ని ఓడిపోయే ముందు నువ్వు నన్ను ఎరగనని మమ్మాను పొందుతావంటే అబ్బాయి నేను ఏం పొందుతున్నాడు. ఆ విధముగా దేవుడు అది గుర్తు చేయడం వరకు ఆయన పిలిచినట్టుగా ఆ 3 సార్లు అడుగుతున్నట్టుగా మనం చూస్తాం. అదే ఒకసారి యోహాను సువార్త 18వ అధ్యాయంలో చూద్దాం. 18వ అధ్యాయం 17వ వచనం చూడమ్మా. 18వ అధ్యాయం 17వ వచనం. కావలి ఉన్న ఒక చిన్నది
పేతురుతో నీవు ఈ మనుషుని శిష్యులలో ఒకడము కావా అని చెప్పగా అతడు కానెనను. తర్వాత 25వ వచనం. సీమోను పేతురు నిలవబడి చలి కాచుకొనుచుండగా వారు అతన్ని చూచి నీవు ఆయన శిష్యులలో ఒకడము కావా అని చెప్పగా అతడు నేను కాను. 26వ వచనం. నేను కానెను. పేతురు ఎవరి చెవి దగ నరుకునో వారి బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా? సరిపోతుంది. ఈ విధముగా 3 సార్లు అతను మరి నేను దేవుడిని ఎరగను, యేసుక్రీస్తు ప్రభువుని నేను ఎరగనని బొంగాడు. దాన్ని గుర్తు చేస్తున్నాడు. అంటే దేవుడు మనకి మన యొక్క అపరాధముల్ని వెత్తి చూపించే వరకు మనం ఉంటున్నామంటే మనం అందుకనే ప్రార్థన నేను ముందుగా చెప్పాను మీకు ఏంటంటే మనం ఉదయం నుండి సాయంకాలం వరకు మన దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పనుల భాగంలో మనం ఉంటాం, సహజంగా పనులు చేసుకుంటాము. కానీ సాయంకాలం వెళ్ళినప్పుడు మాత్రం మనం భోజనం చేసిన తర్వాత మనం పడుకునేటప్పుడు కనీసం ఒక 2 వచనాలు 3 వచనాలు వాక్యం చదువుకున్న తర్వాత ఆ తర్వాత ప్రభు దగ్గర మనం మొరపెట్టుకోవాలి. ఏమనంటే ప్రభా ఉదయకాలం నుండి సాయంకాలం సమయం వరకు కూడా మీ రెక్కల చాటు నన్ను భద్రపరిచి నా పనుల భారంలో నాకు తోడుగా ఉండి నడిపించినందుకు మీకు వందనాలు ప్రభాని ప్రార్థన. ఇది ప్రార్థన అన్నమాట. ఈ ప్రార్థన మనం ఎప్పుడైతే మనం చేయకోకుండా పడుకుంటామో రకరకాలైనటువంటి విపత్తులు మనకు ఎదురవుతాయి. ఏమో మధ్యలో పడుకునేది రావచ్చు, తలపోటు రావచ్చు, లేదా ఇంకోటి బీపీ ఎక్కువైపోవచ్చు. ఈ విధంగా జరుగుతాయి. కాబట్టి మనం పండుకునేటప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ఖచ్చితంగా క్రైస్తవులకు ఉన్నటువంటి లక్షణం అన్నమాట ఇది. ఆ విధంగా చేసుకోవాలి. అందుకని ఆ విధంగా చేసుకుంటే దేవుడు మనల్ని కరుణించి కాపాడుతాడనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. నేను ఈ విధంగా కొన్ని విషయాలు మీకు తెలియజేసి మరి ముగిస్తాను, ఎందుకంటే కనుక టైం కూడా అవుతుంది కాబట్టి. మరి ఇంకా చూసినట్టే మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనం, అంటే ఆకార వచనం అన్నమాట. అది కూడా చూడండి. అక్కడ కూడా మరి పేతురు ఏం మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75. అమ్మా తెచ్చుకుని అదనమాట. ఎందుకంటే ఈ మాటలో మీకు ఎందుకు చెప్తున్నానంటే అందరూ కూడా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళే ఉంటారు, దేవుడిని గౌరవించే వాళ్ళే ఉంటారు. కానీ బాధ వచ్చినప్పుడు మాత్రం విడిచిపెట్టేస్తారు. అది మాత్రం మనకి తగ్గదు. అందుకనే పేతురు గారు చేసిన పొరపాటే, చాలా పొరపాట్లు చేశాడు. ఏమని మరి పేతురు ఏమో నేను ఎరగను ఆయన అన్నాడు. మరి ఒక అమ్మాయి వచ్చి అడిగితేనేమో నాకు తెలియదు అన్నాడు. కడాకరికి మరొకసారి మనం చూసినట్లయితే ఆయన శపించుకుంటున్నాడంట. ఆయన శపించుకుంటా సిద్ధపడినప్పుడు దేవుడు వెంటనే చూసేటప్పటికి ఆయన చూసిన వెంటనే బయటికి వెళ్ళి పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి కడకి ఎటువంటి వాళ్ళయ్యాడంటే మరి పేతురు గారు మరి శిష్యులందరికంటే గొప్పవాడిగా ఉంటూ మరి యేసుక్రీస్తు ప్రభువారేమో స్వస్థత పరిచి అనేక మందిని చనిపోయినటువంటి వారిని లేపితే పేతురు గారంట దారంట ఎంతంటే ఆయన నీడ పడితే సరిపోతుంది అనేటువంటి స్థితికి వచ్చి దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు. నిన్ను నన్ను కూడా ఆ విధంగా ఆశీర్వదించాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి కనుక మనం ఉంటే కనుక నిన్ను నన్ను కూడా ఆశీర్వదించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆయనకి ఏ భేదము లేదు. ఎందుకంటే ఇందాక మనం చదివాం కదండి, అది మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే ఏమన్నాడు అక్కడ, ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్తమైన వాతావరణం అంటే ఆయన భేదమేమీ లేదు. వాళ్ళ ధనవంతులు గొప్పవాళ్ళు రంగు ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ఇలా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి భేదం ఆయనకు ఉంటది. కానీ ఆయన కేవలం మనందరినీ కూడా ప్రేమించే దేవుడు. కాబట్టి మన మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. కాబట్టి ఆయన ప్రాణం పెట్టి కడవలి రక్తం కొట్టు కొరకు కాల్చినటువంటి ఆ యొక్క రక్తము ఏమాత్రం నిష్ప్రయోజనంగా ఉండకూడదు. అది అమూల్యమైన రక్తం. ఆ రక్తంతో మనం కడగబడ్డాం కాబట్టి దేవుని ఎంత భయభక్తులు కలిగి ముందుకు సాగాలి. అందుకని పేతురు గారు ఎంత గొప్పవాడంటే ప్రభువారు చేసినటువంటి సిలువ ప్రకారంగా నేను సిలువ వేయించుకుంటే అది వ్యర్థమైపోతుంది, ఆయనతోనే సమానుడా కాదని చెప్పేసి కళ్ళ కిందలుగా సిలువ వేయించుకున్నాడంట ఆయన. ఆ విధమైనటువంటి నీతితో మనం బ్రతకాలి. పేతురు గారు ఆ విధంగా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. ఒకసారి మనకు కొద్దిగా ముందు చూసినట్టమ్మా లోకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం చదవండి. 22:31. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనును గాని మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. అదనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ మరి 3 సార్లు దేవుడు సీమోను నువ్వు నన్ను ప్రేమించుచున్నావా,
సీమోను నన్ను ప్రేమించుతున్నావంటే అతడు వ్యసన పడ్డాడు. ఆకారం మాట మనకు కనపడుతుంది, వ్యసన పడ్డాడుగాను. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, సీమోను నిన్ను ఈ విధంగా నేను విసిగించి అడిగినందుకు నువ్వు వ్యసన పడుతున్నావా? కానీ సాతానుడు పట్టి మిమ్మల్ని జల్లిలో వేసి జల్లించే విధంగా వాడు చూస్తూ ఉండగా మీ కొరకు నేను వేడుకుంటూ ఉన్నానయ్యా అని దేవుడు మన కొరకు నిత్యము కూడా ప్రార్థన చేస్తాడు. ఆయన ఎక్కడున్నా కూడా తండ్రి కుడి పార్శ్వము నుండి మన కొరకు విజ్ఞాపన చేసినటువంటి దేవుడు. ఆయన సరిపోయి నిద్రపాటు ఆయన, కాకపోతే సజీవుడిగా లేచి ఆయన మన కొరకు విజ్ఞాపన చేసినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇంకా మనం కొద్దిగా ముందు చూసుకుంటేమా అదే మత్తయి సువార్త ఒకసారి చూడండి. యోహాను సువార్త 13:37 13:37 ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా, యేసు నా కొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరగనని నీవు చెప్పకముందు ఓడిపోయిందని ఇదన్నమాట. ఎందుకంటే ముందుగానే ఎప్పుడో చెప్పేశాడు ఆయన. ఏమన్నాడంటే, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి ఉన్నది. ఎందుకంటే ఈ లోకాన్ని నేను వచ్చినట్టంటే ఈ విధానం ఇది ఫలానా అంటే ఆ పేతురు గారు అంటున్నాడు, ప్రభా ఎవరు విడిచిపెట్టేసినా కూడా నేను మాత్రం విడిచిపెట్టి మనం వాగ్దానం అదే చేసుకుంటాం. మొట్టమొదట మన 31వ తేదీని నెలాఖరు రోజుని మనందరం కూడా వాగ్దానం తీసుకుంటాం. వాగ్దానం తీసుకుని అయ్యో నాకు చక్కటి వాగ్దానం వచ్చింది, నేను ఈ విధంగా నడుచుకుంటాను, ఆ విధంగా నడుచుకుంటాను. కానీ అది ఎంతో క్షేమం ఉండదు. ఎంతో తెల్లారినప్పటికే మళ్ళీ వేరే ఆ విధంగా మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు దేవునికి విధేయులుగా ఒక్కసారి మనము దేవునికి సమర్పించుకున్నామంటే జీవితాంతం ఉండాలన్నమాట. అంతే తప్ప మనకి వేదన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఆ యొక్క ఇబ్బందులు వచ్చి తొలగిపోయే వాళ్ళగా మనం ఉంటే దేవుడు మనం క్షమించడు. అందుకనే పేతుకు మరీ నొక్కు చెబుతూ ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మనం కొద్దిగా చూసినట్లయితే ఒకసారి మత్తయి సువార్త 26:33 చూడమా. తొందరగా ముందు చేసుకున్నాం. అందుకు పేతురు, ఈ విషయమే అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతని చూచి ఈ రాత్రి కోడి కూయక ముందే సరిపోతుంది. అది కూడా మళ్ళీ మీకు ఇందాక వివరించిందే. అయితే 10:37 చూడమ్మా. మత్తయి సువార్త 10:37-38 తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అదనమాట. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే మనం అనుకుంటాం ఈ లోకంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఓకే మంచిదే. ఎందుకంటే వాక్యమే చెప్తుంది, 10 అధ్యాయంలో చెప్తాడు కదండి, నీ తల్లిదండ్రులను సన్మానింపు అంటాడు కదా. తల్లిదండ్రులను సన్మానించితే కనుక నువ్వు దీర్ఘాయుష్మంతులు అవుతావు అని చెప్తున్నాడు. కరెక్టే. కానీ మనం ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నాము? మరి ధనాన్ని ప్రేమిస్తున్నాము, లేక మరి లోక సంబంధమైన జీవులను మనం ప్రేమిస్తున్నాం తప్ప ఇవన్నీ మనకి ఎవరిచ్చారు అనేటంటే మనం ఆలోచించాలి. ఎందుకంటే కనుక దేవుడు ఇచ్చాడు కాబట్టి మనకున్నాయి ఇవి. కాబట్టి దేవుడిని స్తుతించు, తర్వాత వాటిని ప్రేమించు. ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉంటే కనుక దేవుడు మనకి కృపను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అదే మత్తయి సువార్త 4:18 కూడా చదవమా. 18 నుంచి 20 వరకు. సముద్ర తీరమున నడుచుతుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రెయ అని ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి సరిపోతాం. ఇదే ఎందుకు చేశానంటే మరి ఆయన దేవుడు పిలిచినప్పుడేమో చక్కగా పిలిచాడు. వాళ్ళు ఎప్పుడు జాలర్లో చేపలు పట్టుకుంటున్నారు. చేపలు పట్టుకున్న సమయంలో దేవుడు ఏమని పిలిచాడు, మీరు నా వెంటరండి, మీకు మనుషుల్ని బట్టే జాలర్గా చేస్తానని తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నంత కాలం బాగా ఉంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా భోజనాలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి వస్తున్నది ప్రతిదానికి. కాబట్టి ఏమి భయం లేదు. ఏదన్నా ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే ఇబ్బందులు అంటే ఏ విధంగా ఉంటాయంటే, ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి ఆ స్థలంలోనూ పేతురు గారు అందరూ కలిసి ఉన్నారు. అయితే ఈ యొక్క స్వార్థులు పరిచయమైనటువంటి వారు వెంటనే తిరుగుతూ యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా తప్పు పట్టుకుందామా అని చూస్తూ ఉంటారు. తప్పు పడుతామని చూసినప్పటికీ ఒకసారి ఏం చేశారంటే ఆ యొక్క మరి సొంతపు గుర్తుదారులు అనేటువంటి వాడు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు పన్ను కట్టడామాకు పన్ను కట్టాలి అని చెప్పారు. అంటే ఆయన ఏమన్నాడంటే, పేతురు ఏమన్నాడు, నేను అడిగొస్తాను ప్రభుత్వం లేదు కానీ కడతామేమో అన్నాడు. వెంటనే లోపలికి వెళ్ళేటప్పటికి ఈ మాట
మరి శాస్త్రులు పరిచయమైనటువంటి వారు అడిగారని పేతురు మాట చెప్పాడని ప్రభుకి ఎలా తెలుసు? వెంటనే ప్రభు అన్నాడు, పేతురు నువ్వు గేలమయ్యి సముద్రంలోకి వెళ్ళి గేలం వేసిన తర్వాత అక్కడ ఒక చేప వస్తుంది. మొట్టమొదటి చేపలో ఉన్నటువంటి ఆ షెకేలు తీసి దాంట్లో నోట్లో షెకేలు ఉండాలి. నీ కొరకు అర్ధ షెకేలు, నా కొరకు అర్ధ షెకేలు కట్ట. అంటే ఏంటి? ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ లోకం సంబంధమైనటువంటి గవర్నమెంట్ కి రూల్ ప్రకారం నడుచుకోవాలి, అంతే తప్ప వ్యతిరేకంగా నడుచుకో. దేవుడు అదే నేర్పించి ఆ విధంగా పన్ను కట్టడంలో కానీ ప్రతి విషయంలోనూ కూడా ఆయన ఆ విధంగా నేర్పించినప్పుడు మరి దేవుడు లేడు కదా అని చెప్పేసి మరి వదిలిపెట్టేసి మళ్ళా తిరిగి మన యొక్క యథా ప్రకారం వెళ్ళిపోతే దేవుడు నమ్ముకున్నటువంటి విశ్వాసం ఏమైపోయింది? మనకి బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి అని దేవుడిని విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. కానీ బాధల్లోనే ఇంకా మనము, నేను ఒక్కొక్కసారి మరి ఇర్మియా గురించి చదువుతున్నప్పుడు నాకు అనుకుంటాను, ప్రభా ఇంత గొప్ప సేవకుడు కదా, నువ్వే కదా ఆయన ఎలామన్నావు, ఏంటి మళ్ళీ ఆ ఇర్మియా కానీ శ్రమలేంటి? ఆయన ఎంగా ఏది నీళ్ళు లేనటువంటి గుంట్లో పడేస్తారు, ఆయన్ని కాళ్ళతోటి దింపేస్తారు కిందకి, భోజనం ఉండదు, ఏమీ ఉండదు. ఆడేమో ఒకడు వచ్చేసేమో ఆయన దవడ మీద కొట్టి దేవుడు ఏ విధంగా మాట్లాడాడు తోటి, ఏంటి ప్రభా ఆయన సేవకుడు కదా, నువ్వు పిలుస్తున్నావు కదంటే శ్రమలు పడాలి ఖచ్చితంగా. సేవకుడు అనేటువంటి వాడు శ్రమ అనేటువంటిది అనుభవించాలి, అప్పుడే దేవుడి రాజ్యంలో మనం గొప్పవాళ్ళుగా. అందుకనే పేతురు గారు మరి ఇన్ని చేసినా కూడా కడాకాన్ని పేతురు అంటాడు, ప్రభా మేము అన్ని విడిచిపెట్టు నీ వెంట వచ్చాం కదా, మాకేంటంటే ఇశ్రాయేలీయులు 12 గోత్రాల మీద మీరు 12 సింహాసనం మీద కూర్చొని ఇంకా అంతగానే ఏం కావాలండి? దేవుని యొక్క రాజ్యంలో ప్లేస్ దొరికితేనే సరిపోతుంది అనుకున్నప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. ఆ విధమైనటువంటి గొప్ప విశ్వాస నిరీక్షణతో ముందుకు సాగాలనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఇంకా కొద్దిగా 2 విషయాలు మాత్రం నేను చెప్పి ముగిస్తానమ్మా. మరి ఒకసారి చూసినట్లయితే యోహాను సువార్త కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. మొదటి కొరింథీ పత్రిక. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను శ్రమలేని వాడనైతే రోదెను కొంచెను గడగడలాడు. సరిపోతుంది. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే కనుక ఇంత మనం చెప్పుకున్నా కూడా దేవుడు ప్రేమామయుడు, ప్రేమ స్వరూపి అని మనం చెప్పుకుంటున్నాము. కానీ దేవుడు చేసే క్రియలు ఎటువంటి అంటే మళ్ళొకసారి చదవమని, మనుషుల భాషలోను దేవదూతల భాషలోను నేను మాట్లాడినా కూడా ప్రేమ లేకుండా మాట్లాడేది సమయం ఉంది. ఇప్పుడు చాలా మంది కూడా భాషలు మాట్లాడుతూ ఉన్నారు, దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ భాషలు మాట్లాడే వాళ్ళు దేవుని యొక్క ఆత్మ ఉన్నంతసేపు చక్కగానే ఉన్నారు, తర్వాత మళ్ళీ మామూలుగా యథా ప్రకారం లోకంలో కలిసిపోతూ ఉన్నారు. అది తప్పు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మతో నిన్ను అభిషేకించాడు కాబట్టి నువ్వు ఇక్కడ ప్రార్థన, ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఒక వ్యక్తికి ఏ మనసుతో నువ్వు ప్రార్థన చేసావో అదే మనసుతో చూడాలి తప్ప నువ్వు పదిమాలనేటువంటి మనసు లోపల పెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తే అది వ్యర్థమైపోతే ఇంకా శాపం పొందుకుంటాం. అటువంటిది మన క్రైస్తవుల్లో ఉండకూడదు. అది చాలా పొరపాటు అన్నమాట. అది మాత్రం చాలా గుర్తు చేసుకున్నాం. అందుకని ఏమంటాడు దేవుడే చెప్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు యోహాను సువార్తలో మనం చూసినట్లయితే అందరికి తెలిసినటువంటి మరి వరల్డ్, మరి అది గోల్డెన్ వరల్డ్, అది లోకం, దేవుడు లోకము ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే దేవుని యొక్క ప్రజల్ని ఆయన సురక్ష నుంచి కొన్నాడు కాబట్టి దేవుడు లోకాన్ని ప్రేమించాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, నేను మనుషుల భాషలోను దేవదూత భాషలోను మాట్లాడినా కూడా నేను ప్రేమ లేని వాడినైతే వ్యర్థము అంటున్నాడు. ఆ విధంగా వ్యర్థమైనటువంటి జీవితాన్ని జీవించకూడదు. ఇంకా మనం అదే మరి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం చూడమా. 16వ అధ్యాయం 22వ వచనం. ప్రేమించకుంటే వాడు తప్పించబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. అదొకటి ఏంటంటే దేవుణ్ణి ప్రేమించుకోకుండా ఉంటే కనుక దేవుడు నాకు అది చేశాడు, ఇది చేశాడు, ఇది మీరు చేయడం అని నోటుతోటే మనం చెప్తాం తప్ప మనం దేవునికి ఏం కావాలండి? మన పేదలకు ఏదైనా పెట్టినప్పుడే దేవునికి ఇచ్చినట్టు, అంతేకాని దేవునికి ఏం కావాలి? చాలా మంది అనుకుంటారు దేవుడికి ఇవ్వాలా, మనం ఎందుకని ఇవ్వాలా, సంఘంలో ఆయనకి ఇచ్చేయాలా, సంఘానికి డబ్బులకు వెళ్ళి అనుకుంటారు. అది దేవుడు ఇచ్చాడు, నీకు ఉచితంగా ఇచ్చాడు. నీకు ఇచ్చిన జీతంలో ఆయన ఏమంటాడు? 10వ భాగం ఏమంటున్నాడు? 10వ భాగం అని నేను పూర్తిగా అడిగట్లేదు. కాకపోతే అది ఇశ్రాయేలీలు కదా అని కొంతమంది అంటారు, తెలుగుతో కూడా ఆ మాట అనకూడదు. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే నీకు 100 దినాలు చేద్దామనుకోండి,
నువ్వు 10 దినాలు తీసి పేదవాడికి ఇస్తే వాడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు అంతే తప్ప వాడు బాగుపడిపోవడం నీ 10 దినాల వల్ల నువ్వు నాశనమైపోగాని నీ కొరకు ప్రార్థన చేస్తారనమాట. మనం ఎప్పుడైనా చూడండి, మనం బర్త్డే చేసుకుంటూ ఉంటాం ఇంటి దగ్గర పిల్లలకి. అది మా పిల్లలకి నేను చెప్తాను, బాబు మీరు బర్త్డే చేసుకుని చక్కటి కేక్ తెచ్చుకుని కట్ చేసుకుని 10 మందిని భోజనం పెడితే అది ఉపయోగం లేదు. కానీ అదే డబ్బులు పట్టుకెళ్ళి కుష్ఠరోగులకి కూడా పట్టుకెళ్ళి అక్కడ లెపర్స్ వాళ్ళు ఆస్తి ఉంది కదా అక్కడ ఇవ్వండి అంటే వాళ్ళు సంతోషిస్తారు. అక్కడికి వెళ్తే మన కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు, తీసుకున్నవాడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు మన కొరకు. అందుకని ప్రార్థన మనకు కావాలి కానీ మనకి ఘనత మనకి అక్కడ లేదు. ఆ విధంగా ఉండకూడదు. ఇంకా ఆకారంగా మనం చూసుకున్నట్లయితే అమ్మా ఒకసారి పేతురు గ్రంథానికి మనం ఎంత చదవనటువంటి పేతురు మొదటి పేతురు గ్రంథము చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం 17వ వచనం నుండి కొన్ని వచనాలు చదివితే పేతురు గారు చక్కగా పలికిన మాటలు. ఒకసారి ఉన్నామా మన చదువమ్మా. పక్షపాతము లేకుండా ఎలాగంట? పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చేవాడు తండ్రి అని. ఎప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాము? దేవుని దగ్గర న్యాయం దొరుకుతుందనే కదా మనం ప్రార్థన చేస్తుంటా. ప్రభా వాడిని శపించేయంటే అది మనకేమన్నా దేవునికి ఇష్టమైందా? నీకు ఇష్టం లేదు ఆ మనిషి అంటే, కానీ ఆ మనిషి గురించి ప్రార్థన చెయ్యకపోయినా పర్లేదు, కానీ ఆ బిడ్డను శపించేయని చేయకూడదు. అది దేవునికి ఇష్టమా? ఆ విధంగా వాళ్ళు ప్రార్థన చేయకూడదు. కానీ నీకు ఇష్టమైతే నీ శత్రువుని కొరకు ప్రార్థించాలి. అందుకనే పక్షపాతంగా అంట. చదువు కనుక పరదేశులైనంత కాలము భయముతో గడుపుడి. అదనమాట. మనం ఏంటంటే మన పితృపారంతరం మనం అనుకుంటాం కదా, చాలా మంది ఏమంటారంటే మా యొక్క తల్లిదండ్రుల నుంచి వస్తుంటే ఆచారం అంటే అంటారు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు దేవుని నమ్మనంత సేపు నీ ఆచారం ఆచరించే కరెక్టే, నువ్వు అన్యుడివే లేదా విగ్రహారాధికుడివే, కానీ దేవుడు నిన్ను పిలిచాడు, నువ్వు దేవుని యొక్క సమర్పణలో ఉన్నావు. కాబట్టి మా తల్లిదండ్రులు చేసిన విగ్రహారాధన మళ్ళీ చేస్తానండి, మా అబ్బాయికి ఆ విధంగానే పెళ్లి చేయాలండి, ఆ పూజాన్ని తీసుకొచ్చి పెళ్లి చేయాలండి అంటే ఇంకా నువ్వు దేవుడు నమ్ముకున్నట్టు అనే విధానం ఏముంది? అది వ్యర్థమైపోతుంది. అందుకని అటువంటి ఆచారాలను మానేసుకోవాలంట. చదువు వెండి బంగారం అంటే క్షయ వస్తువులను చేత మీరు అదేమంటే ఏంటంటే మనం సంపాదించుకునే వెండి బంగారం వలన మనం విమోచింపబడలేదు, కానీ ఇంకా అమూల్యమైన రక్తము చేతను అనగా నిర్దోషమును నిష్కలంకమునకు సరిపోతుందమ్మా. ఈ విధంగా అందుకని మనం ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ అన్యాచారాలు వదిలేసుకుని దేవునికి ప్రార్థించాలి. ఆ విధంగా ప్రార్థించడం వలన మనకి దేవుడు విముక్తిని కలగజేస్తాడు. మరి మీరు ఇంతసేపు మరి కూర్చున్నటువంటి ఫలానికి దేవుడు ఎన్నో రెట్లు ఆ ఫలాన్ని కనుగరిస్తాడు. ఆ విధంగా ఉండాలని దేవుని యొక్క భయభక్తులు కలిగి ముందుకు సాగితే మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాడు. ఇటువంటి మాటల ద్వారాగా ఆదరణ కలగజేయను గాక. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మీ యొక్క హృదయములకు తలంపులకు కావలేను గాక. ఆమేన్. ఓకే.